అన్నదాత అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ మన మిదాని సురేష్ బాబు గారు దానికి చైర్మన్. ఈయన ఉద్దేశం ఏంటంటే ధ్యాన జగత్ అనే ప్రయాణంలో ఎక్కడైనా భోజనం పెట్టాలని పత్రి గారికే మాట ఇచ్చాడు. ఆయన మాటల్లో ఇందాం. ముందుగా మనందరి జీవితాలు వెలుగు నింపినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సొన్నమాల పత్రిమేడ దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మరి అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ 31 జనవరి 2001లో మరి గురువుగారి ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది. వారి ఆశయం ఎవరైతే మన మహేశ్వర మహాపిరమిడ్కి వస్తున్నారో వారందరికీ నిత్యం మరి ఆహారం అందించాలనేటువంటిది అతి ఇష్టమైనటువంటిది గురువుగారికి ఆహారం అందించడం అనేది. మరి ఈ కార్యక్రమాన్ని అప్పటి నుంచి కూడా ఎన్నో విరాళాలు సేకరించి అద్భుతంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. వారి ఆశయం ఈ అన్నదాత సుఖీభవ ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎక్కడెక్కడైతే ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు అంతటికి కూడా ఈ ఆహారము అందించాలనేటువంటిది. ఎవరైనా మన మనిషి ఎన్ని ప్రాపంచికంగా ఎన్ని సంపదలున్నా తృప్తి ఉండదు, కానీ ఆహారం ఒక్కటే ఇక నాకు చాలు అంటాడు కడుపు నిండిన తర్వాత. మరి అటువంటి గొప్ప ఆశయానికి మనం అందరం కూడా విరాళాలు సేకరించి ఈ అన్నదాత సుఖీభవ ప్రాజెక్టుకి అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ మనకి 365 డేస్ మనకి అన్నపూర్ణేశ్వరి అమృత నిత్య అన్నప్రసాద నిలయంలో మరి అన్నప్రసాదం జరుగుతూ ఉన్నది. వేలాది మంది ఈ పిరమిడ్కి ధ్యానం గురించి వస్తూ ఉన్నారు. గురుగారు చెప్పారు ఇక రాబోయే రోజుల్లో 10,000 మందికి తక్కువ రారని చెప్పేసి. మరి వారందరికీ ఆహారం అందించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో మరి వారికి వడ్డించడం అనేది గొప్ప ఆశయం. దానికి ప్రతి ఒక్కరు కూడా మరి 365 రోజుల్లో ప్రతి నెల వారికి ఒకరోజా వారం రోజుల ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మరి రండి. ఇక్కడికి వస్తే మనం చక్కగా వారికి వసతి సౌకర్యం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నిత్యం అంటే ప్రతి నెల మేము 100 ఇస్తామా 200 ఇస్తామా అని కాకుండా ప్రతి నెల మన వనరులు సమకూర్చేదానికి ఈ డొనేషన్స్ ముందుకు రావాలి. ఎందుకంటే మనకి కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాజెక్టు ఈ అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్కి ప్రతి ఒక్కరు కూడా నెల నెల మన బ్యాంకు ద్వారా ఎలా మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా ముందు మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సేవా కమిటీలో మెంబర్స్గా జాయిన్ అవ్వండి. ఇది పూర్వజన్మ సుకృతం. ఈ సేవ చేయాలంటే అన్ని సేవల్లోకి అతి ఉత్కృష్టమైనటువంటిది అన్నదానాన్ని వడ్డించడం యోగులకు. మరి మనం అటువంటి గొప్ప ఆశయాన్ని మనందరం తోడ్పడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.